పట్టాలు ఇచ్చినా కానీ ఆ పట్టా సంబంధించినటువంటి కాగితాలు తీసుకోకుండా మొత్తం కూడా కూలగొట్టడం జరిగింది. ప్రభుత్వం ఏం చేస్తుంది? దాదాపు 14-15 సంవత్సరాల మీరు కట్టుకున్నారా ఇల్లు? ఎంత కష్టపడితే రూపాయి పోగు చేసుకుని ఇల్లు కట్టుకుంటారు. మీ బాధంతో చూశాను. బీద కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళమే మేమందరం కూడా పిఎస్సి మెంబర్స్ మీ బాధంతో కూడా గమనించాం. మేమందరం కూడా ఆలోచిస్తుంటాం. ప్రభుత్వం దృష్టికి మీకు న్యాయం జరిగేంత వరకు ఈ బీసీవై పార్టీ మీ అండనే ఉంటుంది. మా నాయకుడిని కూడా తీసుకొస్తాను. ఏదో ఒక రోజు నాయకుడిని తీసుకొస్తాం. మీకు ఏందనమాట పట్టాలు ఇప్పిస్తాం. 60 రూపాయలు పెట్టారు మీకు తెలిసినటువంటి చేతలో. వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఎలా అమలు చేశారు? ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేదలు పాపం కష్టపడితే తప్ప కుటుంబం గడిగినటువంటి పేదల భూములే పేదల ఇళ్ళే మీకు వచ్చినాయా? మీ వాళ్ళు ఏం చేశారు? అక్కడ యూనివర్సిటీలు కట్టుకొని ఉన్నారు. వాటన్నిటి ఏంటి ప్రభుత్వ భూములు కావా? వాటిని కూర్చొని పోస్ట్ ముందు జోలికి పోవు. బీద ప్రజలకు సంబంధించినటువంటి భూముల జోలికి వచ్చేసి కలెక్టరేట్ పిటిషన్ ఇస్తాం, కోర్టులో పిటిషన్ ఇస్తాం. మీకు న్యాయం జరిగేంత వరకు మేము కొట్లాడతాం అని చెప్పి ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి మాయ మాటలు చెప్పి ఓట్లు ఎంచుకొని ఇవాళ దోపిడీ రాజ్యం అయిపోయింది. సమాజంలో దోపిడీ రాజ్యం అయిపోయింది. కబ్జాకోరుల రాజ్యం అయిపోయింది. పేదలు ఏడుస్తుంటే ఉసురు తగ్గుతుంది. ఏదో ఒక రోజున సమస్యలు పోలేదు. ఆ ప్రభుత్వం జరిగితే అర్థమైంది. ఏసీలో ఉంటుంది కాబట్టి డబ్బు కట్టించుకో చదువుపోతాడు. ఖమ్మంలో వెలుగువట్ల అనే గ్రామంలో ఈ సంఘటన జరగడం చాలా బాధాకరమైన విషయము. ఇది 1953లో రాజారాం గారు అనే వ్యక్తి 62 ఎకరాలు 7 గుంటల జాగని దానం చేయడం జరిగింది. అందులో 32 ఎకరాలు బడా నాయకులు గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో కానీ 32 ఎకరాలు మింగేశారు. దాని గురించి ఎవ్వరు ఒక మాట మాట్లాడట్లేదు. కానీ ఈ పేదలు ఎవరైతే 30 ఎకరాలలో ఉన్న వాళ్ళు కోర్టు ద్వారా కూడా కొట్లాడి వాళ్ళు న్యాయంగా కోర్టు నుంచి తీర్పు తెచ్చుకొని ప్రభుత్వానికి కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు వాటర్ ఫెసిలిటీ కానీ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కానీ రోడ్డు కానీ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినా కూడా గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు. అదే కాకుండా ఇదేమన్నా బఫర్ ల్యాండ్ లో ఉందా, బఫర్ జోన్ లో ఉందా, ఎఫ్టీఎల్ లో ఉందా? రాత్రి కూల్చేయడానికి మీరు వాళ్ళకి ఒక ప్రాపర్ నోటీస్ ఇచ్చి ఒకవేళ నిజంగానే వాళ్ళ దగ్గర నుంచి మీరు భూమి లాక్కోవాలనుకుంటే ఎక్కడైనా ఇల్లు ఇచ్చి అక్కడి నుంచి వీళ్ళని ఒక పద్ధతిగా తీసుకెళ్ళి అప్పుడు మీరు కూల్చేస్తే ఇట్లా దానికి ఒక అర్థం ఉంటుంది. ఇక్కడ ఒకప్పుడు ప్రియాంక గాంధీ గారు వచ్చి పోయారు. ఈ ఖమ్మం అనేది నా సొంత ఊరు లాగా చెప్పి వెళ్ళారు ఆమె. ఇప్పుడు ఎక్కడ పోయారు ప్రియాంక గాంధీ గారు? రేవంత్ రెడ్డి గారి పని అంతా ఇదేనా? కూల్ చేయడమేనా? పేదలందరినీ రోడ్డు మీద వేయడమేనా? ఇదే పనా? సో ఈ సందర్భాన్ని మా నాయకుడు బోడే రామచంద్రయ్య గారు మమ్మల్ని ఇక్కడ పంపించి వాళ్ళకి చెప్పమన్నారు. ఏమనంటే
మేము అండగా ఉంటాము. వాళ్ళకి న్యాయపరంగా కొట్లాడి వాళ్ళకి కావాల్సిన న్యాయం కూడా చేద్దామని హామీ ఇచ్చి రండి అని చెప్పి, అలాగే కలెక్టర్ గారికి కూడా లేఖ రాసి దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకొని ఖచ్చితంగా పేదలకు వాళ్ళ భూములు వాళ్ళకు వచ్చేలాగా చేద్దామని మా నాయకుడు బోడే రామచంద్ర అన్న గారు హామీ ఇవ్వడం జరిగింది. మీరు అందరూ ఏం బాధపడకండమ్మా, అందరం కలిసి కొట్లాడి మీ భూమి మీకు వచ్చేటట్టు లేక ప్రభుత్వంతో మాట్లాడి వేరే జాగాలో కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తామని మేము తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ యొక్క భూములని ఎలా అయితే బోధన భూములైతే ఆ రోజు ఎన్నికల ముందు ప్రియాంక గాంధీ గారు ఇక్కడ సభకు వచ్చి ఖమ్మం పుట్టిల్లు అన్నది. ఈరోజు ప్రియాంక గాంధీ గారు ఒకటే సవాల్ చేస్తున్నాము. రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి కానీ ఈరోజు ప్రియాంక గాంధీ గారు పుట్టిల్లు నేలపాలైంది. పుట్టిల్లు లేదు, పుట్టిల్లు ఎక్కడుంది? మరి ప్రియాంక గాంధీ గారు వచ్చి అలా పుట్టిల్లు కట్టేయమని చెప్పు. పుట్టిల్లు గుంజుకుంది ప్రియాంక గాంధీ గారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్క నోటీస్ ఇవ్వకుండా ఉన్న డాక్యుమెంట్స్ మీద ఉన్నాయని మీరు తీసుకురండి. బీసీవై పార్టీ మీకు మద్దతుగా ఉంటుంది. బోడే రామచంద్ర యాదవ్ గారు మీకు మద్దతుగా ఉంటారు. అదేవిధంగా మీ దానికి సొల్యూషన్ వచ్చే వరకు మేము బీసీవై పార్టీ అనుక్షణం అన్ని విధాలుగా మీకు అందుబాటులో ఉంటారు. రామచంద్ర యాదవ్ గారు కూడా అందుబాటులో ఉంటారు. ఈ కాంగ్రెస్ పార్టీని ఖమ్మంలో పొందబెట్టిన తర్వాత రాబోయే రోజుల్లో తెలంగాణలో పొందబెట్టి రాజాధికారి బీసీల రాజాధికారి మనం సీఎంని తెచ్చుకొని ఇవన్నీ ఇలాంటి పాలకులని మనం తెచ్చుకోవద్దు, ఎన్నుకోవద్దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకోటి, మీరు ఎక్కడ నిందించకండి. మేము మీకు అన్ని విధాలుగా ఉంటాము. మీకు ఏం అవసరం ఉన్నా మా నెంబర్లు ఇచ్చిపోతాము. ఇక్కడ మా టీం కూడా ఉంది. మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. ఏ విధంగా ఇంకొకటి మీకు ఒక్కటే చెప్తున్నాను, వాళ్ళు వచ్చి నోటితో చెప్తే నమ్మకండి. ఏమున్నా కానీ మాకు మీరు ఏం చెప్పాలనుకున్న కాగితం రాయండి. కాగితం రాసిన తర్వాత మాకు డబుల్ బెడ్రూమ్ కట్టించేంత వరకు మీరు ఇక్కడ మాకు టెంపరవరీగా ఉండద్దు. డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి. తర్వాత మీరు ఎక్కడ ఇస్తే అక్కడ మేము పట్టాలు చేసి ఇస్తే మా పేరు మీద మేము అప్పుడు వెళ్తే అప్పుడు కదలమని చెప్పి ఇదే మాట చేతనైతే ఉండండి. మీకు న్యాయం జరుగుతుంది. మీకు న్యాయం జరిగాక బీసీవై పార్టీ ఉంటుంది. తెలంగాణ బోడే రామచంద్ర యాదవ్ ఉంటారని చెప్పి చెప్తున్నాను. ఇలా పిల్లలు ఆడపిల్లలు ఉంటే ఈ ముసలామకి చిన్న పిల్లలు ఇల్లు పోయింది, మా తల్లిదండ్రులు పోయింది, నువ్వు కూడా ఎందుకున్నావు, నువ్వు కూడా చనిపో అని చచ్చిపో అని చెప్తున్నారంట. అంత పరిస్థితికి దిగదార్చిన ఈ నియంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమైన చిత్తశుద్ధి ఉందని అడుగుతా ఉన్నాను. పొద్దుగాలండి మీకు ఒకటే మాట ఇస్తున్నాము. మేము బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారు అన్ని విధాలుగా మీకు తోడుంటారు. మీకు మీకు సొంత ఇల్లు వచ్చేంత వరకు, ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు వచ్చేంత వరకు, మీ కష్టాల్లో మీరంతా బీసీవై పార్టీ తోడుంటారు. ఎటువంటి పోరాటానికైనా ముందు ఉండి బీసీవై పార్టీ ఉంటుందని మీరు మాత్రం ధైర్యంగా ఉండండి. అదేవిధంగా మేము ఇక్కడ వస్తుంటే కొంతవరకు ఏముందండి, మీ దాంట్లో 900 కుటుంబాల్లో కొంతమందిని వాళ్ళు కుమ్మక్కి చేసుకోడు, వాళ్ళతో సంతకాలు పెట్టించుకోడు, ఏదేదో మసిపూసి మారేడుకాయ ఏదో చేద్దామని చూస్తున్నారు. దానికి లొంగకుండా మీరు అందరూ ఒకటే ఏకదాటిగా ఉండి మీరు అందరూ ఒకటే మాట పైన మీకు సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మీరు అందరూ కూడా ఒకటే ఏకదాటి పైన ఉండి ఎటువంటి రాజకీయ శక్తులకు, ఎటువంటి రాజకీయ నీచమైన నాయకులకు మీరు లొంగకుండా మీరంతా కూడా కలిసి ఉండండి. బీసీవై పార్టీ మీకు ఎప్పటికీ తోడుగా ఉంటుంది. మీ యొక్క సమస్యలను తీర్చేంత వరకు రామచంద్ర తప్పకుండా మీ సమస్యల పరిష్కారం అవుతుంది. సావే పరిష్కారం కాదమ్మా. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు.